అందరికీ నమస్కారం. ముందు వీడియో చూడండి. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా? 436 తిరుపతి అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. తిరుమల గురించి నీకేం తెలుసమ్మా? కొన్ని లక్షల మంది వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కొన్ని వేల కిలోమీటర్లు దేశ విదేశాలు దాటి శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు. కుదిరిన వాళ్ళు 3550 మెట్లు ఎక్కువ వచ్చి దర్శించుకుంటారు. ఆయన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ పెట్టే ప్రసాదాన్ని మహా అమృతంలా భావిస్తారు. దాన్ని నువ్వు అడుక్కుంటున్నావు అంటున్నావు. సిగ్గుందా నీ బతుక్కి? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలు రోడ్డు మీద పడేసి వాళ్ళ శవాల మీద సంపాదించిన డబ్బులతో బిల్డింగులు, కార్లు కొనుక్కునేసరికి నీకు కళ్ళు నెత్తికెక్కాయా? ఏమనుకుంటావు శ్రీవారి గురించి? శ్రీవారితో పెట్టుకున్నవాడు ఎవడో బతికి పట్టగట్టినట్టు చరిత్రలో లేదు. నువ్వేం చేసావు? నీ పరిస్థితి గుర్తుందా? నీ పాత పరిస్థితి గుర్తుందా? ఎక్కడి నుంచి వచ్చావు గుర్తుందా? ఎక్కడో తెలంగాణలో మారుమూల తండా నుంచి వచ్చావు. పుట్లని రిచ్గా పుట్టేలేదు. నువ్వు రిచ్ బెగ్గర్ అంటున్నావు కదా. ఒకప్పుడు అడుక్కునే పరిస్థితి నుంచే ఈ స్థాయికి వచ్చావు. కష్టపడి ఉంటావు కాదనట్లా. ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి. బెట్టింగ్ యాప్స్ చేసి ఇవి చేసిన వల్ల డబ్బులు రావడం వల్ల డబ్బులతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు శ్రీవారి గురించి? ఎంతమంది భక్తులు వస్తారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఇదే మాట నువ్వు ఒక దర్గాకి వెళ్ళి మాట్లాడితే నిన్ను హలీం చేసేస్తారు. ఒక చర్చికి వెళ్ళి మాట్లాడితే వేసేస్తారు. ఇటు హిందువులకు వచ్చి మాకు ఒక సెక్యులరిజం అని ఒక దరిద్రం ఏడుస్తుంది కాబట్టి మేము ఎవరిని ఏం చేయలేకపోతున్నాం. భారతదేశంలో మెజారిటీ ఉన్న మేము ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని కామెంట్ చేసేవాడే. ఎందుకో మరి ఏంటో. సెక్యులరిజం అనేది మా హిందువులకు మాత్రమే అప్లై అవుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి అప్లై అవ్వరు. క్రిస్టియన్లా ఉండొచ్చు, ముస్లింలా ఉండొచ్చు. ఒక్క హిందువు మాత్రమే సెక్యులరిజం పాటించాలి. ఇదేం న్యాయమో? మధ్యలో నీలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ మా హిందువులు ఇప్పటికే బాధపడుతుంటే దాన్ని ఇంకా డబల్ చేయడం. అడుక్కుంటున్నావా? నువ్వు రిచెస్ట్ బెగ్గర్వే కాదనట్లేదు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో నువ్వు అడుక్కున్న పరిస్థితి అనేది రిచెస్ట్ బెగ్గర్వే నువ్వు. కానీ తిరుమల కొండ మీద కాదు, కొన్ని వందల మంది శవాల మీద ఏరుకున్న పేలాలు ఏరుకునే రకం నువ్వు. ఇప్పటికైనా క్షమాపణ వేడుకో. చేసిన తప్పు తెలిసి క్షమాపణ వేడుకో. నిన్న కాక మొన్న ఒక పెద్ద డైరెక్టర్ ఏమంటాడు? దేవుడి మీద నమ్మకం లేదంటాడు. దేవుడి మీద నమ్మకం లేనప్పుడు దేవుడి మీద సినిమాలు ఎందుకు తీస్తున్నారా నువ్వు? ఆ దేవుడి మీద సినిమాలు తీస్తే కోట్లు ఎలా సంపాదించుకుంటున్నావు నువ్వు? దేవుడి మీద నమ్మకం లేదంట. పోనీ ఎంత రచ్చ జరిగినా కనీసం బయటకు వచ్చి క్షమాపణ చెప్పాడా అంటే లేదు. ఎందుకంటే నేను పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ని, నేను ఏ సినిమాలు చూసేస్తారు జనాలు పిచ్చోళ్ళలాగా. నేను క్షమాపణ చెప్పాలంటే ఆడికి బలుపు. మనం కూడా అంతే. అలాంటి పిచ్చి వేదాల సినిమాలు చూడటం వెళ్ళి మనకు సిగ్గుండాలి ముందు. ఏదో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని పోషిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఐబొమ్మని రవి పట్టుకోగానే వచ్చేసి ప్రెస్ మీట్లు వీడియోలు పెట్టేసి పెద్ద ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఏమయ్యారు ఈ పెద్ద మనుషులు? తుఫాన్లు వచ్చినప్పుడు ఏమయ్యారు ఈ పెద్ద మనుషులు? అంటే ఒక సినిమా రంగంలో ప్రాబ్లం వస్తేనే వస్తారు. మన మీద డబ్బులు సంపాదించుకుంటారు, మన మీద కోట్లు సంపాదించుకుంటారు. కానీ మనకు అవసరమైతే మాత్రం ఒక్కడు బయటకు రాడు. ఏదో 4-5 వస్తారేమో కానీ మిగతా వాళ్ళు ఎవరు రారు. ఈ రాజమౌళి ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎవరికైనా సాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? కానీ కోట్లు సంపాదిస్తున్నాడు మన మీద సినిమాలు తీసుకుని. సంపాదించుకోండి, సినిమాలు కాదనట్లేదు. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టరే, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్ళిన డైరెక్టరే కాదనట్లేదు. కానీ మూలాలు మర్చిపోతే ఎలాగా? మీ సినిమా చూసే వాళ్ళు హిందువులు లేరా? హిందువులు ఆరాధ్యదైవంగా భావించే హనుమాన్ని అవమానిస్తే వాళ్ళు బాధపడరా? దాంతో నీకు పని లేదా? వాళ్ళు అవమానం పెడితే నాకేంటి, బాధ పెడితే నాకేంటి, నా సినిమాని చచ్చినట్టు చూస్తారు, ఏమైనా పర్లేదు, నేను అలాగే ఉంటాను అని చెప్పి గుద్దబలుపు. ఒక్క సినిమా ఫ్లాప్ పడితే దిగొచ్చేస్తారు. నీకన్నా మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు దిగొచ్చేసారు. మాకు ఇలా తయారయ్యారేంట్రా మీరు? ఇది వచ్చేమో అడుక్కుంటున్నావు, రిచెస్ట్ బెగ్గర్ అంటది. నువ్వు వచ్చేమో నమ్మకం లేదంటావు. ఏంట్రా మాకు ఈ దరిద్రం? మెజారిటీ ఉన్న మాకు ఈ దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్ కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. ఓట్లకు మాత్రం ఏం కావాలి, కానీ ఇచ్చేవన్నీ మీకు ఇస్తారు ఫెసిలిటీస్. అయినా తిరుపతి బోర్డులు కూడా అనాలి. ఇలాంటి వాళ్ళు కూడా వీఐపీ దర్శనం ఇస్తున్నారు ఏంటండి? ఎవరామె? ఆమె కూడా వీఐపీ దర్శనం ఇస్తుంది బట్టి క్యూ లైన్లకి మొబైల్ ఎలా చేయడం బట్టి. మొబైల్ ఎందుకు ఎలా చేయాల్సి వచ్చింది? పిచ్చి వీడియోలు తీసి పెట్టడానిక? ఆ నవ్వేటి వెకిలి నవ్వు కంట్రోల్ చేసుకుంటున్నాను ఆడదు కాబట్టి, లేకపోతే ఇంకో విధంగా మాట్లాడేవాడిని. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. మనిషి పుట్టిన తర్వాత సిగ్గు ఉండాలి. సిగ్గు తెచ్చుకొని
మనిషిలా ప్రవర్తించు. నువ్వు మా క్షమాపణ చెప్పొద్దు, శ్రీవారికి చెప్పు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని. ఎవరైనా శ్రీవారి ప్రసాదం పెడితే మహా ఆనందంగా తింటారు. మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కాళ్ళకున్న చెప్పులు తీసి కళ్ళకు అద్దుకొని తింటారు. అది శ్రీవారి ప్రసాదానికి ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే గౌరవం. అలాంటి ప్రసాదాన్ని నువ్వు అడుక్కుంటున్నావు, ఫస్ట్ టైం అడుక్కుంటున్నావు అంటున్నావు. ఏ అవకాశాల కోసం సినిమాల్లో అడుక్కోలేదా? సీరియల్లో ప్రోగ్రాంలో అవకాశాల కోసం అడుక్కోలేదా? ఈ రోజు ఏదో 4 బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేసరికి కార్లు బిల్డింగ్లు కొనేసరికి కళ్ళు నెత్తికెక్కాయి, అంతేనా? ఇకనైనా మనిషి పుట్టిన కాబట్టి ఇకనైనా మారు, మంచిగా బ్రతుకు. జై హింద్.